వెల్కమ్ టు MK7 టీవీ. శ్రీకాకుళం జిల్లా చిత్రపటాన్ని ఆవిష్కరించిన మహోన్నత నేత స్వర్గీయ కింజరపు ఎర్రనాయుడు 69వ జయంతి వేడుకలు స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించారు. 6 సార్లు ఎంపీగా పనిచేసి సిక్కోలు జిల్లా కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా చాటి చెప్పారని, జిల్లాను ప్రగతి పథంలో నడిపించి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, పీజీ గుప్తా, గుడ్ల సత్యనారాయణలు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి బాటలు వేసిన నేతగా, శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు, త్రాగునీరు, రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పించే నేతగా పేరుగాంచారని కొనియాడారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ తలలో నాలుకలా ఉండే ప్రజానేత ఎర్రన్నని కితాబిచ్చారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు ఎర్రన్న సహకారంతో చేశామని వారు గుర్తు చేశారు. స్టార్ వాకర్స్ క్లబ్, వాకర్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా మాజీ మంత్రి, కేంద్ర మంత్రి, 6 సార్లు ఎంపీగా ఎన్నుకొనబడి అకాల మరణం చెందిన శ్రీ కింజరాపు ఎర్రనాయుడు గారు 69వ జయంతి అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ఇందిరాప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళు తనయుడైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మన వాకర్స్ ఇంటర్నేషనల్కి, మన స్టార్ వాకర్స్ వాళ్ళకి ఒక ప్రామిస్ చేశారు. అది ఏంటంటే భవన నిర్మాణం కోసం ఎంపీఎల్జేడి ఫండ్స్ ఇస్తామని, దాన్ని నిర్వర్తించి అవతార్ మెహర్ బాబా కి, అవతార్ మెహర్ బాబా కి అందరూ వచ్చి మెహర్ బాబా గారు తీసుకుని ప్రసాదం తీసుకెళ్ళిపోండి. ఆడియో స్టార్ట్ చేసుకో. భారతదేశ చిత్రపటంలో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించినటువంటి స్వర్గీయ కీర్తిశేషులు కింజరాపు ఎర్రనాయుడు గారి తాలూకా 69వ జయంతి వేడుకలు ఇవాళ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మైలాస్లో కూడా ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో భాగంగా ఈ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి ఎర్రనాయుడు తాలూకా జన్మదిన వేడుకలు కూడా జరుపుకున్నాం. ముఖ్యంగా స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతి విషయంలో కూడా జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలతో పాటు జిల్లా అభివృద్ధిలో పాత్ర పోషించినటువంటి కీలక పాత్ర పోషించే వ్యక్తుల తాలూకా జననాన్ని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా ఉంది. ముఖ్యంగా ఆయన ఆశయ సాధనకు, ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు ఆయన కుమారుడు 3 సార్లు పార్లమెంటుకి ఎన్నికైనటువంటి ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆలోచనలకు తగ్గట్టు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి బాటలో పయనించడానికి చక్కని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అటు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి శ్రీకాకుళం జిల్లా జీడిపి డెవలప్మెంట్తో పాటు పారిశ్రామికరణగా, దీంతో పాటు వ్యవసాయ రంగంగా అన్ని రంగాల్లో కూడా జిల్లాను అభివృద్ధిపరచాలనేటువంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా ఈ విధంగా ప్రత్యేక జన శుభాకాంక్షలు నాన్నగారు తెలియజేసుకుంటూ వాకర్స్ ఇంటర్నేషనల్ ఎల్లవేళలు వాకర్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్కి పాటుపడుతున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి అందరి కోరిక ఒకటే, శ్రీకాకుళంలో యోగాభవన్ నిర్మాణంలో ఆయన ఇచ్చినటువంటి హామీని ఆచరణలో నిలబెట్టుకోవాలని, వాకింగ్ ట్రాక్లు కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు ఈవేళ మన కీర్తిశేషుడు, మన ప్రీతమ నాయకులు ఈ శ్రీకాకుళం జిల్లాకే కింజరాపు ఎర్రనాయుడు గారు జన్మదినం. ఇవాళ ఈ దినం మనం ఈ విధంగా వేడుకలు చేసుకోవడానికి చాలా మంచి విషయం. అయితే ఎర్రనాయుడు గారు ముందు పిఎస్సి లా చేసి ముందు కోర్టులో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యారు. ఆ తర్వాతను పాలిటిక్స్కి రావాలనే ఉద్దేశం ఆయనకు లేదు, కానీ ఒక మంచి విషయంలో ఆయనకు అనుకోకుండా వచ్చింది ఎమ్మెల్యే సీట్. ఆ ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత గెలిచారు. గెలిచిన తర్వాత మంచి లీడర్ అనిపించుకున్నారు. ఎందువల్లంటే ఆయన ఏది సెలెక్ట్ చేసి పని చేసినా సిస్టమేటిక్గా, సిన్సియర్గా, హార్డ్ వర్క్ చేసే వ్యక్తి కీర్తిశేషులు కింజరాపు ఎర్రనాయుడు గారు. కనుకనే ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు. సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ అవ్వడం అంటే మన శ్రీకాకుళంకి అదే ఫస్ట్ టైం శ్రీకాకుళం జిల్లాకి
ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్ అవ్వడం. ఆ తర్వాత ఆయన మరి దురదృష్టవశాత్తు ఆయన మరణించడం అనేది మన శ్రీకాకుళం జిల్లాకి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి మనము గౌరవించడం అనేది మన అందరి తాలూకా గొప్ప విషయం. నెక్స్ట్ ఆయన సుపుత్రుడు గౌరవనీయులు ఇప్పుడు చంద్రబాబు రామ్మోహన్ నాయుడు, ఇప్పుడు ఆయన తర్వాత నేను ఎంపీ అవ్వడము, కంటిన్యూస్గా 3 సంవత్సరాలు ఎంపీ అవ్వడము, అందులో ఈసారి సెంట్రల్ మినిస్టర్ అవ్వడము, క్యాబినెట్ మినిస్టర్ అవ్వడం అనేది మన శ్రీకాకుళం జిల్లా చేసుకున్నటువంటి అద్భుతమైన అదృష్టం. ఈ అదృష్టము ఆయన ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాకి ఎన్నో విధాలుగా డెవలప్ చేసే ఉద్దేశంతో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అసలు శ్రీకాకుళం టౌనే కాదు, మొత్తం భారతదేశంలో పౌర విమానాలు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ స్థాపిస్తూ అద్భుతమైన గుడ్విల్లో ఉన్నారు ఆయన. సెంట్రల్ గవర్నమెంట్లో మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా. కనుక ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని మనం అందరము ఆయనకి కోరుకుందాం. అలాగే మరి ఆయన ఒక విషయంలో మనకి ఇక్కడ యోగా భవన్ కోసం మాట ఇవ్వడమైంది. అయితే ఆ మాట ఆయన నిలుపుకుంటే మన మొత్తం వాకర్స్ ఇంటర్నేషనల్లో ఆయన తాలూకా పేరు ప్రతిష్ట అన్ని ఇంటర్నేషనల్ లెవెల్ ఎదుగుతాయి. అది ఆయన గుర్తించి మనకి సాయం చేస్తే ఆ విషయంలో మనం అందరము ఆయనకి ఎప్పటికి కూడా ఆయనకి